ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించెను. దైవ ఉనికిని చాటు నిబంధన మందసమా, దైవ వరములనిచ్చు దీవెన పాత్రమా, సకల వర ప్రసాదములనిచ్చు పరిశుద్ధాత్మమా, నీకే స్తుతి, నీకే మహిమా, నీకే నిబంధన మందసమను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. త్రియేక దేవుని శుభాశిస్సులు. ప్రభుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు దేవుని కృపను బట్టి న్యాయాధిపతుల గ్రంథము వరకు మనము ధ్యానం చేశాము. ఈ దినాన రూతు గ్రంథమును మనము ధ్యానం చేద్దాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనము నుండి, నీవు వెళ్ళు చోటికే నేనును వత్తును, నీవు వసించు చోటునే నేనును వసింతును, నీ బంధువులు నా బంధువులు అగుదురు, నీ దేవుడే నా దేవుడగును, నీవు మరణించిన చోటనే నేనును మరణింతును, నిన్ను పాతిపెట్టిన చోటనే నన్నును పాతిపెట్టెదరు, మృత్యువు తప్ప మరొకటి మనలను వేరుపరచినచో ప్రభువు నాకు ఎంతటి కీడైనా చేయునుగాక. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవా, మీ యొక్క కృపను బట్టి ఇప్పటి వరకు మీ దాసుడైన నా ద్వారా న్యాయాధిపతుల గ్రంథము వరకు ఆలకించుతున్న ఈ బిడ్డలకు వివరణ ఇచ్చేటటువంటి ధ్యానాంశాలను కలుగచేసినందుకు మీకు స్తోత్రమయ్యా. రూతు గ్రంథమును ధ్యానము చేసే ఈ సమయమున అన్యురాలైన ఆమె ద్వారా మీరు చేసినటువంటి గొప్ప మేలులను అర్థం చేసుకొని ఆమె తన అత్తకు ఏ విధముగా చేదోడు వాదోడుగా ఉందో తెలుసుకునేలా చేయమని ప్రభువైన యేసయ్య పవిత్ర నామమున వేడుచున్నాను తండ్రి. ఆమేన్. బహుశా పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనము తిలకిస్తే ఒక అన్య స్త్రీ గురించి ఆమె పేరు మీద ఒక గ్రంథము బైబిల్లో ఉండటం అనేటటువంటిది చాలా గొప్ప విషయము. రూతు గ్రంథపు పూర్వపరాలను మనం గమనించినట్లయితే దురదృష్టవశాత్తు యోధా సీమయందలి బెత్లెహేము పరిసర ప్రాంతాలలో కరువు రావటము వలన ఆ ప్రాంతంలో నివసించేటటువంటి ఒక కుటుంబము తరలి వెళ్ళింది జీవనోపాధి నిమిత్తమై. ఆ కుటుంబ యజమాని ఎలీమెలెకు, యజమానురాలు నయోమి. వీరిద్దరికి 2 బిడ్డలున్నారు. వారు యోధా సీమయందలి బెత్లెహేము నుండి మోవాబు దేశానికి తరలి వెళ్ళి
దురదృష్టవశాత్తు ఆ దేశములో వారు లబ్ధి పొందాల్సిన దానికి బదులుగా వారు నష్టజాతకులయ్యారు. నయోమి భర్తను కోల్పోయింది, బిడ్డలను కూడా కోల్పోయింది. ఆ సమయమున తన ఇద్దరు కోడళ్లను పిలిచి వారితో ఈ విధంగా పలుకుతుంది: మీరు తిరిగి మీ తండ్రి ఇళ్ళకి వెళ్ళిపోండి, ఎందుకంటే నా ఇద్దరు బిడ్డలు చనిపోయారు. మీరు నాతో ఇప్పటి వరకు ఉన్నారు, మీరు ఇంకా యవ్వన ప్రాయపు స్థితిలోనే ఉన్నారు కదా, అందుకే మీరు మీ ప్రదేశాలకు వెళ్ళిపోయి మీకు తగిన వరుని తీసుకొని వివాహం ఆడండి అని పలికినప్పుడు ఆ కోడలలో ఒకటైనటువంటి ఓర్పా నయోమి మాట ప్రకారము ఆమెను కౌగలించుకొని వీడ్కోలు పలికి తన దేశానికి తాను వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రము నయోమిని విడువక ఆమెతోనే ఉండటానికి సిద్ధపడింది. ఆ సమయమున మనము ఆలకించినటువంటి మాట పలికింది. ఇక ఏమీ చెప్పలేని స్థితిలో నయోమి రూతుతో సహా యోదాశమయందలి బెత్లెహేమునకు తిరిగి వచ్చింది. అలా బెత్లెహేమునకు తిరిగి వచ్చిన నయోమిని చూచినటువంటి ఆ బెత్లెహేమ వాసులందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఆమె పరిస్థితిని చూసి వారు చాలా బాధపడ్డారు. నయోమి అనగా సుందరాంగి అని చెప్పుకోవచ్చు, అదేవిధంగా మధురమైనది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ మధురమైనది అని తనను సంబోధించటం చూచినటువంటి నయోమి ఆ ప్రజలతో అంటుంది కదా, ఇంకా నాకు మధురత్వం ఎక్కడ ఉన్నది, నా బ్రతుకంతా కూడా చేదుతో నిండింది, కాబట్టి నన్ను మారా అని పిలవండి. మారా అనగా చేదు. గ్రంథము పేరు రూతు అయినా ఈ గ్రంథములో ఉన్నటువంటి ప్రముఖమైన వ్యక్తి నయోమి అని మనం చెప్పాలి. ఎందుకంటే రూతుని నడిపించింది నయోమి, ఆమె జీవితాన్ని ఒక స్థిరమైన మార్గంలో పెట్టినటువంటిది కూడా నయోమియే. అందుకే ఒక విధంగా చెప్పాలి అంటే ఇది యోధయేతర స్త్రీ గాథ అయినా, ఈ యోధయేతర స్త్రీ అయిన మోవాబీయురాలను అయిన రూతును నడిపించినటువంటిది ఒక యోధయ స్త్రీ, భక్తిమంతురాలు, ఆమెయే నయోమి. రిక్త హస్తురాలై వట్టి చేతులతో తిరిగి యోధా ప్రాంతమందలి బెత్లెహేముకు చేరుకుంది. అయినా ఆమె దేవుని యందలి ప్రగాఢ నమ్మకాన్ని, దేవుని యందలి ప్రగాఢ విశ్వాసాన్ని విడవకుండా, తానే కాకుండా తన యొక్క కోడలైనటువంటి రూతుకి కూడా అటువంటి మనస్తత్వం అబ్బేలా చేసినటువంటి గొప్ప స్త్రీ నయోమి. ఇక్కడ కాస్త అత్తల గురించి 2 మాటలు పలుకుతాను. ప్రతి గృహములో కూడా అత్త కోడళ్ళ బంధము అనురాగ బంధముగా ఉండాలి అని ఆశపడుతూ ఉంటారు. కానీ మనకు ఒక నానుడి ఉంది: అత్త లేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు అని. దీని అర్థం వారి ఇరువురు కూడా ఏక మనస్తత్వం కలిగి ఉండలేరు అని కాదు, కానీ ఉండటం కాస్త కష్టమవుతుందని మాత్రము తెలియచేస్తుంది. మనందరికి తెలిసినదేనండి, ఏ అత్త అయినా తన కోడలిని తన బిడ్డలా చూసుకునే మనసు కలిగినదైతే ఆ అత్త కోడల మధ్య ఉన్నటువంటి బంధము అనుబంధముగా మారుతుంది, ఆ అనుబంధము ప్రేమ బంధంగా మారుతుంది. అలా చూసుకునే మనస్సు ప్రతి అత్తకు ఏ విధంగా అబ్బుతుంది అంటే, తాను ఒకానొక దశలో కోడలేనన్నటువంటి ఆ ఆలోచన కలిగి తన ఇంటికి కోడలుగా వచ్చిన ఆ నూతనమైన వ్యక్తి ఎడల ప్రేమానురాగాలు కలిగిన వ్యక్తిగా, అర్థం చేసుకునే మనిషిగా, సర్దుకుపోయే మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ఉంటే, ప్రియులారా నమ్మండి, అత్త కోడళ్ళ మధ్య అగ్ని రాజుకోదు, కానీ అత్త కోడళ్ళ మధ్య అనురాగం ఉంటూ ఉంటుంది. అందుకే ప్రతి అత్త కూడా నయోమిని పోలి ఉండాలి అంటుంది పరిశుద్ధ గ్రంథము. ప్రతి కోడలు కూడా రూతును పోలి ఉండాలి అంటుంది.
ఇక్కడ రూతు గురించి మనం చెప్పుకోవడానికి చాలా ఉంది కాబట్టి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. కన్న బిడ్డల కడుపులో పెట్టుకొని చూసుకోవటానికి రూతుని బెత్లెహేమునకు తీసుకొని వచ్చినటువంటి నయోమి ఆ రూతు ఎడల కనబరుస్తున్న ప్రేమ ఎంత గొప్పదో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఇది 1-2 రోజుల్లో రాదు అండి. తన బిడ్డలు చనిపోయినా సరే తన కోడలి మీద ఉన్న ప్రేమ ఏ మాత్రము తరగనివ్వకుండా వారి క్షేమాన్ని, వారి అభివృద్ధిని కాంక్షినదైనటువంటి నయోమి వారిని ఒక దారి చేయాలని ఆలోచించింది. అలా కాకుండా రూతు తనతో రావటం వలన మరొక విషయం ఆమెకు అర్థమవుతుంది. తాను ఎంతగా రూతుని అభిమానించిందో, ఎంతగా ప్రేమించిందో అంతకంటే బహుశా ఎక్కువగా రూతు కూడా నయోమిని ప్రేమిస్తుంది, అభిమానిస్తుంది అని. అందుకే ఆ రూతు యొక్క జీవితం గాడిలో పెట్టడానికి అత్త అయినటువంటి నయోమి కంకణం కట్టుకుంది. ప్రియులారా, రూతు గ్రంథము 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మనకు ఒక వ్యక్తి పరిచయం అవుతూ ఉంటాడు. అతడు బోవాజు. సాధు స్వభావి, దైవ భీతి కలవాడు, భక్తిపరుడు, తన సేవకుల ఎడల దయా కనికరాలు కలిగిన వ్యక్తిగా, దేవునికి భయపడే వ్యక్తిగా, సుసంపన్నుడిగా ఆ యొక్క బెత్లెహేములో అందరికీ పరిచయం అయ్యాడు. ఈ సమయమున బెత్లెహేములో నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి రూతు నయోమి యొక్క అనుమతితో పొలములో పరిగి వేరుకోవటానికి బయలుదేరుతుందండి. ఆ ఇల్లు గడవటానికి ఆమె ఎన్నుకున్న ఒకే ఒక మార్గము పొలములో పరిగి ఏరుకోవటం. మనందరికి తెలుసు పరిగి ఏరుకోవటం అంటే. పొలము కోసిన తరువాత అక్కడక్కడ కంకులు మిగిలిపోతే ఆ కంకులను ఏరుకొని వాటి ద్వారా వచ్చిన ధాన్యముతో తమ కుటుంబాలను, తమ ఇంటిని నడిపించుకుంటూ ఉంటారు. అదే విధముగా నయోమి యొక్క అనుమతితో రూతు బోవాజు యొక్క పొలములో పరిగి ఏరుకోవటానికి వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రధాన సేవకుని యొక్క అనుమతితో ఈమె ఆ పొలములో పరిగేరుకుంటున్న సమయమున బోవాజు ఆ యొక్క పొలంలోకి ప్రవేశించటం జరిగింది. బోవాజు తన పొలములో ప్రవేశించగానే పొలములో పనిచేస్తున్న పనివారిని సంబోధించిన విధానాన్ని గనక మనము ధ్యానం చేస్తే అతడు ఎంత దైవ భీతి కలవాడో, ఎంత దైవ భక్తి కలవాడో మనకు అర్థమవుతుంది. ప్రభువు మీతో ఉండునుగాక అని పలికినప్పుడు అతని పొలంలో పనిచేసే వారందరూ కూడా యావే మేము దీవించుగాక. ఈ సంబోధన విధానాన్ని బట్టే అతని యొక్క మనస్తత్వం మనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరిని కూడా దేవుని యొక్క బిడ్డలుగా, ప్రతి ఒక్కరిని కూడా ఎన్నుకోబడిన జాతిగా, ప్రతి ఒక్కరు కూడా తన సహోదరులు అనేటటువంటి మనస్తత్వం కలిగిన మంచి మనిషిగా బోవాజు మనకు పరిచయం అవుతున్నాడు. ఆ తదుపరి అక్కడ క్రొత్తగా కనిపించినటువంటి రూతును చూస్తాడండి. చూడగానే ఎవరు ఈ అమ్మాయి? పెద్ద సేవకుని అడిగితే అతడు చెప్పిన సమాధానము, ఈమె నయోమి అనేటటువంటి వ్యక్తి యొక్క కోడలు, మోవాబీయురాలు అని తెలపటము ద్వారా అతడు ఆమెతో ప్రవర్తించిన తీరు చాలా గొప్పగా ఉంటుందండి. నీవు పరిగి ఏరుకోవటానికి మరి ఎక్కడికి వెళ్ళక్కరలేదు. నా పొలములో నువ్వు పరిగేరుకో, నీకు సరిపోయినంత ఇక్కడ దొరుకుతుంది, ప్రభు నీకు దీవెనిస్తాడు అని పలుకుతూ, ముఖ్యముగా 11వ వచనాన్ని గనక మనము గమనించినట్లయితే బోవాజు ఆమెతో, నీవు నీ మగడు చనిపోయిన పిదప మీ అత్తకు ఎంత ఉపకారము చేసితివో నేను వింటిని. నీ తల్లిదండ్రులను నీ జన్మదేశమును విడనాడి ముక్కు మొగము తెలియని ఈ క్రొత్త ప్రజల చెంతకు వచ్చితివి. నీ మంచితనమునకు గాను ప్రభువు నిన్ను ఆశీర్వదించుగాక. నీవు ఇశ్రాయేలు దేవుని నమ్మి ఆయనను శరణజొచ్చితివి, ఆ ప్రభువు నిన్ను దండిగా దీవించునుగాక అని ఆమె ఎడల చాలా దయగలిగిన వ్యక్తిగా దయాపూరితమైనటువంటి మాటలు పలకటము ద్వారా బోవాజు ఎంత సహృదయుడో మనకు అర్థమవుతుంది. ఆ మాటలను ఆలకించినటువంటి రూతు తిరిగి సమాధానమిస్తుంది కదా, అయ్యా నేను ఎవరో తెలియకపోయినా, నేను నీ సేవకులలో ఒకటిని కాకపోయినా, నీవు నా ఎడల చూపుతున్న ఈ దయకు నేను కృతజ్ఞురాలును అంటూ ఆమె తన కృతజ్ఞతలు తెలియచేసుకుంది. ఆ సమయములో
బోవాజు తన పనివారితో అంటాడు కదా, ఈమెను ఎవరు ఆటంకపరచకండి, పరిగి ఏరుకోనివ్వండి అంటూ ఆమెకు ఇంకా సహాయపడే స్థితిని ఆయన కల్పిస్తున్నాడు. అదే కాకుండా భోజన సమయమున అందరితో పాటు ఆమెను కూడా ఆహ్వానించి ఆమెను తన భోజన పంక్తిలో ఒకటిగా స్వీకరించడం జరిగింది. తద్వారా తాను ఎంత దయగలిగిన వ్యక్తో తాను నిరూపించుకున్నాడు. ప్రియులారా, ఇది జరిగిన తరువాత రూతు ఆ సాయంకాల సమయమున తన అత్త అయినటువంటి నయోమి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పినప్పుడు ఆమె అంటుంది కదా, ఆ బోయాజ్ అనేటటువంటి వ్యక్తి మనకు దగ్గర బంధువే, అతడు నీ ఎడల ప్రవర్తించిన తీరు చాలా గొప్పగా ఉంది, కాబట్టి అతడు నీకు మేలు చేస్తాడు, అతను చెప్పినట్లే చేయి అంటూ ఆమె కూడా ఆమెను ప్రోత్సహించింది. ఇక మనం 3వ అధ్యాయంలోకి ప్రవేశించినట్లయితే అక్కడ ఒక గొప్ప సంఘటన జరిగింది అండి. ఏంటి అంటే, ఆ రాత్రి నయోమి యొక్క సలహా మేరకు రూతు కళ్ళములో పండుకున్న బోవాజు సన్నిధికి వెళ్ళి అతని పాదాల సన్నిధిలో నిద్రించిందండి. అలా నిద్రిస్తూ ఉన్నటువంటి ఆమెను అర్ధరాత్రి సమయాన బోవాజు చూడటము, కాస్త ఆశ్చర్యచకితుడైన ఆమెతో మాట్లాడిన తరువాత ఆమెను తన భార్యగా స్వీకరించటానికి తన సమ్మతిని కూడా వెల్లడి చేస్తాడు. కానీ అక్కడ ఒక మాట చెబుతాడు, మన చట్ట ప్రకారము నీకు విముక్తి కలిగించేటటువంటి వ్యక్తి దగ్గర బంధువుగా ఉన్నాడు, అతనితో మాట్లాడి అతను గనక నీకు విముక్తి కలిగిస్తే నీవు అతనికి సొంతం అవుతావు, అతను గనక నిన్ను విముక్తిరాలను చేయటానికి సమ్మతించకపోతే నేను నిన్ను నా దానిగా చేసుకుంటాను, నీకు విముక్తి కలిగిస్తాను అంటూ ఆ రాత్రి రూతుకు బోవాజు ప్రమాణం చేయటం జరిగింది. ప్రియులారా, ఇక్కడ విముక్తి కలిగించటము అనేటటువంటిది 2 విధాలుగా మనం చెప్పుకోవచ్చు. ఆనాటి యూదా సాంప్రదాయానుసారము ఎవరైనా బిడ్డలు లేకుండా మరణిస్తే ఆ స్త్రీని అతని కుటుంబ సభ్యులలో ఒకరు పెళ్లి చేసుకొని ఆమెకు బిడ్డలు కలుగ చేయవలసిన బాధ్యులై ఉన్నారు. ఇదే విషయాన్ని మనము మత్తయి సువార్త 22వ అధ్యాయము 24వ వచనము నుండి, బోధకుడా, ఒకడు సంతానము లేక మరణించిన వాని సోదరుడు ఆ వితంతువును పెండ్లాడి అతనికి సంతానము కలుగ చేయవలనని మోషే ఉపదేశించెను కదా. మాలో 7 సహోదరులుండిరి. మొదటి వాడు పెండ్లాడి చనిపోయెను, అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను చేసుకొనెను. ప్రియులారా, ఈ విధముగా ఒక వ్యక్తి పెండ్లైన తరువాత సంతానహీనుడిగా మరణిస్తే అతని భార్యను అతని కుటుంబ సభ్యులు కానీ అతని దగ్గర బంధువులు కానీ ఖచ్చితంగా వివాహం ఆడి ఆమెకు సంతానాన్ని కలుగచేసి మొదటి వ్యక్తి యొక్క సంపాదన అనుభవించేటటువంటి స్థితిని ఆమెకు జన్మించిన బిడ్డలకు దయచేయవలసినటువంటి బాధ్యులై ఉన్నారు. అందుకే రూతుకు దగ్గర బంధువైనటువంటి బోవాజు తనకంటే మరింత దగ్గర బంధువైన మరొక వ్యక్తి ఉండటం వలన ఆ సమయంలో రూతుతో చెబుతున్నాడు. ఇదే విషయాన్ని తెల్లవారిన తదుపరి రూతు తన అత్త అయినటువంటి నయోమికి తెలియచేయటం వలన ఆమె చాలా సంతోషించి బోవాజు ఈ కార్యాన్ని సఫలీకృతం చేస్తాడు అంటూ ఆమెతో పలికింది. ఇక 4వ అధ్యాయాన్ని గనక మనము గమనించినట్లయితే ఏ విధముగా బోవాజు రూతును విముక్తురాలను చేసింది, ఆమెను పరిణయమాడింది మనకు విదితమవుతుంది. మరునాడు ఉదయాన్నే బోవాజు నగరము యొక్క రచ్చబండ దగ్గరకు వెళ్ళి వేచి ఉన్న సమయాన అదే దారిన పోతున్నటువంటి ఆ బంధువును పిలిచి విషయమంతా ఎరుక చేస్తాడు. దానితో ఆ బంధువు ఒప్పుకుంటాడు నయోమి యొక్క ఆ భూమి కొనటానికి. కానీ అక్కడ ఒక మాట అంటాడండి బోవాజు, నీవు భూమి కొనటము సంతోషమే, ఆ భూమి యొక్క ఫలాన్ని స్వీకరించటం కూడా సంతోషమే, కానీ ఆ ఫలాన్ని స్వీకరించేటటువంటి అర్హత ఎవరికి ఉంది అంటే నయోమి యొక్క కుమారులను వివాహమాడినటువంటి ఆ ఇద్దరికి ఉంది.
ఆ ఇద్దరిలో ఒకరు రాలేదు కాబట్టి మరొకైతే రూతు కాబట్టి ఆమెను నీవు వివాహమాడి ఆ వివాహము ద్వారా నీకు జన్మించిన ఆ బిడ్డలు ఆ యొక్క భూమి యొక్క ఫలాన్ని అనుభవించడానికి అర్హులు కాబట్టి నీవు భూమితో పాటు రూతును కూడా వివాహం ఆడటానికి సిద్ధమేనా అని అడిగినప్పుడు ఆ వ్యక్తి దానికి సిద్ధపడక, నేను దానికి సిద్ధపడను, నీవే రూతుని వివాహమాడు అంటూ తాను ఒప్పందము నుండి విముక్తుడై రూతుని విముక్తురాలుగా చేసేటటువంటి స్థితిని కల్పిస్తాడు. ఆ విధముగా బోవాజు రూతుని వివాహమాడటం జరుగుతుంది. ఆ తదుపరి దేవుని కృపను బట్టి వారికి బిడ్డలు కలుగుతారు. ప్రియులారా, మనం కొద్దిగా ఆలోచిద్దాం. వాస్తవానికి ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయములో మనం చూచినట్లయితే అమలకేయులు మోవాబీయుల స్త్రీలు ఇజ్రాయేలీలతో సంబంధ బంధాలను పెంచుకునేటటువంటి అర్హత కానీ అవకాశం కానీ ఇవ్వవద్దు అంటూ చట్టం పలుకుతుంది. కానీ దానికి వ్యతిరేకముగా మోవాబీయురాలైనటువంటి రూతును నయోమి తన కోడలుగా చేసుకోవటమే కాదు, ఆమెను తిరిగి బెత్లెహేమునకు తీసుకురావటము, బెత్లెహేములో ఆమెకు ఒక ఉన్నతమైనటువంటి స్థితి కల్పించడానికి ప్రయత్నం చేయటం జరిగింది. ఇది ఎందుకు జరిగింది అని ఒక్కసారి కనుక మనం ఆలోచిస్తే ఇది అంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక అని మనకు అర్థమవుతుంది. 4వ అధ్యాయము 17వ వచనాన్ని గనక గమనించినట్లయితే, ఇరుగు పొరుగు స్త్రీలు ఆ శిశువునకు ఒబేదు అని పేరు పెట్టిరి. నవోమికి బిడ్డ కలిగినని ఊరంతా చెప్పుకొనిరి. ఇతడే దావీదు తండ్రి అయిన ఈసాయికి జనకుడు. దావీదు తండ్రి అయిన ఈసాయికి తండ్రి అంటే, ఒక మాట చెప్పాలి అంటే, రూతు దావీదునకు ముత్తమ్మ, గ్రేట్ గ్రాండ్ మదర్. ఆమె అన్యురాలండి. కానీ అన్యురాలను కూడా దేవుడు స్వీకరించటము ద్వారా అదే వంశములో యేసుక్రీస్తు జన్మించాడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనము గనక మనము గమనించినట్లయితే మీకు చదివి వినిపిస్తాను, ఆలకించండి. రాహోబు వలన సల్మోనుకు బోవాజు జన్మించెను. రూతు వలన బోవాజుకు ఒబేదు జన్మించెను. ఒబేదునకు ఈషాయి జన్మించెను. ఈషాయికి దావీదు రాజు జన్మించెను. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 16వ వచనములో మరియ భర్తకు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. యేసు ప్రభు రక్షకుడిగా ఈ లోకములో ఉద్భవించటానికి రక్తము, అన్యుల రక్తముతో కలిసినటువంటి వంశావళిని దేవుడు తయారు చేశాడండి. దేనికోసమంటే జన్మించబోయేటటువంటి ఆ శిశువు ఒక్క యూదులకు మాత్రమే కాదు, ప్రపంచములో ఉన్న ప్రతి మనిషి రక్షణార్థమై జన్మిస్తున్నాడు అని ఎరుక చేయటానికి ఆనాటి నుంచే దేవుడు ఒక ప్రణాళిక తయారు చేశాడు. ఆ ప్రణాళిక ప్రకారమే ఆ యొక్క యూద వంశములో అనేక మంది అన్యులు వస్తూ, అన్యుల రక్తము కూడా యూదుల రక్తంతో కలిసి అందరూ ఒక్కటే దేవుని దృష్టిలో అనేటటువంటి ఏకీభవ తత్వాన్ని ఎరుక చేసి జన్మించబోయేటటువంటి క్రీస్తు అందరి నిమిత్తము జన్మించబోతున్నాడు అన్న దానిని రూఢి చేస్తున్నారు. అందుకే ప్రియులారా, రూతు జీవితం చాలా గొప్పది అండి. అది దేవుని యొక్క ప్రణాళిక ప్రకారమే జరిగింది. ఇది వాస్తవం. ప్రతి అత్త నయోమిలా, ప్రతి కోడలు రూతులా ఉండటానికి కావలసిన కృపను దయచేయమని మనసారా ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, లోకానికి రక్షకుని ప్రసాదించటానికి మీ ప్రణాళిక ప్రకారము యోదయేతరులైనటువంటి వ్యక్తులను కూడా యూదులతో సంగమం చేయించి, దేవా, వారి ద్వారా ఈ విశ్వములో ఉన్న ప్రతి ఒక్కరి రక్షణార్థమై రక్షకుడు జన్మించబోతున్నాడు అన్న సంగతి మాకు ఎరుక చేసినందుకు మీకు వేలాది స్తోత్రాలు. అనేక మారులు మేము అన్యుల ఎడల ప్రవర్తించే తీరును
మార్చుకొని ప్రేమపూర్వకమైన మనస్సుతో దయార్థ హృదయముతో వారిని స్వీకరించి వారు కూడా మీకు చెందినవారే అనేటటువంటి మనస్సు కలిగిన వ్యక్తులుగా జీవించే అవకాశమును మాకు కలుగ చేయమని మా నాథుడు మీ ప్రియ కుమారుడైన యేసయ్య పవిత్ర నామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. సర్వశక్తుడు దయామయుడైన పిత పుత్ర పవిత్రాత్మ సర్వదా మిమ్ము దీవించి మీకు తోడై ఉందురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. సువార్తను ప్రకటించు వారి పాదములు సుందరమైనవి. ఈ సువార్త పరిచర్యలో మీరు భాగస్థులు కాదలిచిన 9989113222 నంబరును సంప్రదించగలరు. ప్రభువు మిమ్ము దీవించుదురుగాక. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను ఎవరు ఏమి పలికినను మాకు ఏమి జరిగినను ఎవరు ఏమి పలికినను ప్రభువే మాకు ఆధారం. ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతును. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము.